బ్రదర్ గేమ్ చేంజర్ మనకి రామ్ చరణ్ అన్న దగ్గర నుంచి ఆల్రెడీ మనం రంగస్థలం RRR కంటిన్యూగా పర్ఫార్మెన్స్ బేస్డ్ క్యారెక్టర్స్ని అయితే చూసాము. సో ఇప్పుడు గేమ్ చేంజర్లో కూడా సేమ్ అప్పన్న క్యారెక్టర్ కావచ్చు, ఆ తర్వాత మన రామ్ నందన్ క్యారెక్టర్ కావచ్చు, చాలా షేడ్స్ ఉంటాయి ఈ క్యారెక్టర్స్లో RRR లాగా. సో మనకి చాలా షేడ్స్ ఉన్న క్యారెక్టర్, అలాగే పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్ అని చెప్పేసి అయితే తెలుస్తుంది. సో అలాగే గేమ్ చేంజర్లో యాక్ట్ చేసిన ఎవరిని అడిగినా కూడా నవీన్ చంద్రన్ కావచ్చు, ఎస్జే సూర్యని కావచ్చు, శ్రీకాంత్ని, అంజలిని, అలాగే మనకు వచ్చేసి రాజని కనకాలను కావచ్చు, సముద్రగనిని కావచ్చు, జయరామ్ని కావచ్చు, ఎవరిని ఏ ఇంటర్వ్యూలో ఎక్కడ ఏ క్వశ్చన్ అడిగినా కూడా సో మనకి గేమ్ చేంజర్ అనేది అన్ప్రెడిక్టబుల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది, చాలా పెద్ద కథ, అలాగే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ అలాగే రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటుందని చెప్పేసి అందరూ అయితే చెప్తున్నారు అనమాట. సో చాలా బాగుంటుంది అనే అయితే చెప్తున్నారు. సో వీళ్ళందరి మాటలు వింటూ ఉంటే గేమ్ చేంజర్ మీద ఎక్స్పెక్టేషన్స్ అయితే భారీగా అయితే పెరిగిపోతున్నాయి. సో ఇక మనం అప్డేట్స్ గురించి కానీ చూసినట్లయితే December 21న మనకి అమెరికాలో వచ్చేసి మనకు ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే ప్లాన్ అయితే చేస్తున్నారు. అప్పటి వరకు అయితే ఇంకా ఏ అప్డేట్స్ అయితే ఉండో, మ్యాక్సిమం ఉంటే పోస్టర్ ఏదైతే ఉందో అవైతే రిలీజ్ అయితే చేస్తారనమాట. సో ఇప్పటికే మనకి 3 సాంగ్స్ అలాగే ఒక టీజర్ అయితే రిలీజ్ అయితే చేశారు. సో ఈ 3 సాంగ్స్లో నానా హైరానా నా ఫేవరెట్ సాంగ్ అనమాట. ఇక మనకి యూఎస్ఏలో జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇంకో సాంగ్ని అయితే రిలీజ్ అయితే చేస్తారు, ధూప్ సాంగ్ని అయితే రిలీజ్ అయితే చేస్తారు. ఆ తర్వాత మనకి 24th December వచ్చేసి రాజమండ్రిలో మనకు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ అలాగే హైదరాబాద్లో వచ్చేసి మనకి 28th December ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే ఉండే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. సో మనకి ఈ హైదరాబాద్ ఈవెంట్లో ట్రైలర్ అనేది రిలీజ్ చేస్తారని అయితే తెలుస్తుంది. ఆ తర్వాత మళ్ళీ అప్పన్న క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో అప్పన్న అంజలికి మధ్య ఉండే సాంగ్ ఒకటైతే పెండింగ్ అయితే ఉంటుంది. సో అది కూడా రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి ఈవెంట్ పెట్టి. సో దీనికంటే ముందే మనకు వచ్చేసి ఈ 3 సాంగ్స్ అలాగే టీజర్ కానీ చూసినట్లయితే కేవలం 3 లాంగ్వేజెస్లో తెలుగు, తమిళ్, హిందీలోనే రిలీజ్ అయితే అయ్యాయి. సో ఇప్పుడు కర్ణాటక అలాగే మనకి మలయాళం ఈ రెండిటికి సంబంధించినవి కూడా మనకి డబ్బింగ్ అయితే కంప్లీట్ అయితే అవుతున్నాయి. ఈ 2 లాంగ్వేజ్ల్లో కూడా మనకు మూవీ అయితే రిలీజ్ అయితే అవ్వబోతుంది అన్నమాట. అండ్ అలాగే మనకి ప్రీ రిలీజ్ ఈవెంట్ యూఎస్ఏ అలాగే మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా తమిళనాడులో కూడా ఒక ఈవెంట్ని అయితే ప్లాన్ అయితే చేస్తున్నారు. నార్త్ ఇండియా మొత్తంలో కూడా ఒక పెద్ద ఈవెంట్ అయితే ముంబైలో అయితే ప్లాన్ చేస్తున్నారు అనమాట. సో మనకు తమిళనాడులో వచ్చేసి చీఫ్ గెస్ట్గా పెద్ద స్టార్ హీరోస్ అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. మ్యాక్సిమం రజనీకాంత్ గారు వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. సో అండ్ అలాగే మనకి ఏదైతే ముంబై ఉందో అక్కడ వచ్చేసి సల్మాన్ ఖాన్ కానీ షారూఖ్ ఖాన్ కానీ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. ఎందుకంటే మెగా ఫ్యామిలీకి ఈ హీరోలు చాలా దగ్గర అనమాట. ఖచ్చితంగా రామ్ చరణ్ ఎంకరేజ్ చేయడానికి ఈవెంట్కి అయితే వస్తారు. అండ్ మిగతా ఈవెంట్స్ ఎక్కడ ఉంటాయి ఏంటనేది మనకి గేమ్ చేంజర్ మూవీ టీం దగ్గర నుంచి ఎటువంటి అప్డేట్ అయితే రావట్లేదు. ప్రస్తుతం వాళ్ళు వచ్చేసి అమెరికా ఈవెంట్ దగ్గరే స్టిక్ అయితే అయిపోయి ఉన్నారు అనమాట. ఆ ఈవెంట్ అయిపోతే ఇంకా అఫీషియల్గా అన్నీ అయితే చెప్తారేమో. ఫస్ట్ అయితే అక్కడే ఆ ఒక్క దగ్గరికి అయితే స్టిక్ అయితే అయిపోయి ఉన్నారు. అది అయిపోవాలి, అది అయిపోతే మనసు ప్రశాంతంగా ఉంటుంది వాళ్ళకి. ఆ తర్వాత అప్డేట్లు ఏమైనా ఇస్తారేమో. సో మనకి ఈవెంట్స్ త్వరగా ప్లాన్ చేసుకొని మంచి ఎక్స్ప్లోజివ్గా ఈవెంట్స్ చేసుకొని సినిమాని ఇంకా దగ్గరగా మనుషులకు తీసుకెళ్లాలని అయితే ఉందో లేదో వీళ్ళకైతే అర్థమైతే కావటం లేదు. సో మనకి ఈవెంట్స్ గురించి ఇలా ఉంటే రామ్ చరణ్ అన్న కట్అవుట్ అనేది మనకి 200 feet కంటే ఎక్కువ ఎత్తులో అయితే ఒక కట్అవుట్ విజయవాడలో అయితే ప్లాన్ అయితే చేయబోతున్నారు. ఇంకా నాకు తెలిసినంత వరకు January 10th రిలీజ్ కాబట్టి ఇంకా January 1st week మొత్తం ఇంకా మ్యాసివ్గా అప్డేట్స్ ఇస్తూ మ్యాసివ్గా ఈవెంట్స్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి. అండ్ అలాగే మనకి ఈ మూవీ వచ్చేసి 12,800 స్క్రీన్స్లో రిలీజ్ చేస్తాము అని చెప్పేసి అయితే చెప్తున్నారు. సో మనకి 12,800 స్క్రీన్స్లో పుష్ప 2 కూడా అయితే రిలీజ్ అయితే అవ్వలేదు. సో పుష్ప 2ని దాటే అవకాశాలు అయితే ఉంటాయి. సో దాదాపు 12,000 దగ్గరలో అయితే మనకు పుష్ప 2 రిలీజ్ అయితే 12,800 స్క్రీన్స్ అని అయితే ఆల్ ఓవర్ వరల్డ్ అని అయితే చెప్తున్నారు. సో అది ఎంతవరకు అవుతుందో చూడాలి. అది కానీ అయితే మటు పుష్ప 2ని గేమ్ చేంజర్ రిలీజ్కి ముందే బీట్ చేసినట్టు ఓపెనింగ్లో. సో 12,800 స్క్రీన్స్ అంటే ఇంకా డే 1 ఖచ్చితంగా రిజల్ట్ అనేది మంచుకుంటుంది. ఇంకా ఎలాగో అడ్వాన్స్ బుకింగ్స్ అవుతాయి కాబట్టి డే 1 కలెక్షన్ కూడా మ్యాసివ్గానే ఉంటుంది. ఇంకా అలాగే మనకి ప్రీమియర్స్ కావచ్చు, బెనిఫిట్ షోలు కావచ్చు, అన్ని చోట్ల పడే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ మన గేమ్ చేంజర్ దగ్గర నుంచి అయితే వచ్చాయన్నమాట. సో స్క్రీన్స్ విషయంలో పుష్ప 2ని గేమ్ చేంజర్ అయితే బీట్ అయితే చేసింది. సో గేమ్ చేంజర్ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై. టేక్ కేర్ ఫ్రెండ్స్.